వెల్కమ్ బ్యాక్. ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాల పరవళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణానదికి చేరుతున్న గోదావరి జలాలతో ప్రకాశం బ్యారేజీ నిండుకొండలా మారింది. విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని తిరిగి నివాసానికి వెళ్తున్న సమయంలో బ్యారేజ్పై కొద్దిసేపు తన కాన్వాయ్ని నిలిపిన సీఎం గోదావరి జలాలను పరిశీలించారు. పట్టిసీమ ద్వారా ఈ సీజన్లో ఇప్పటివరకు 17.52 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణానదికి తరలించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ ప్రవాహాలతో ఇప్పటివరకు 521 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిసినట్లు తెలిపారు. మరోవైపు పట్టిసీమ ద్వారా సమృద్ధిగా నీరు అందుబాటులోకి రావడంతో ప్రకాశం బ్యారేజ్ దిగువన ఉన్న కాలువల ద్వారా డెల్టా పంటలకు నీటిని విడుదల చేస్తున్నట్లు సీఎం తెలిపారు. కృష్ణా తూర్పు ప్రధాన కాలువకు 3,928 క్యూసెక్లు, పశ్చిమ ప్రధాన కాలువకు 3,115 క్యూసెక్లు, గుంటూరు ఛానల్కు 115 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. డెల్టా అవసరాల కోసం మొత్తం 7,158 క్యూసెక్ల నీటిని కాలువలకు అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయంలో పట్టిసీమ జలాలు పంటలకు జీవం పోస్తున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సమర్థవంతమైన నీటి నిర్వహణతో సాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు అన్ని విధాల చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.